Giriram, Namaste. Good morning, children. How are you? Fine? Are you fine? Good. Ah. My dear second class students, which class are you? You have completed your first class. Completed, no? You have completed your first class. Your first class complete, completed. You did not write exams. You passed. Your exams రాసారా? First class exam రాసారా? No. You have completed your first class. Now you enter into second class. ఏ క్లాస్కి వచ్చారా? Second class. ఏ class? Which class are you in now? You are in class 2, grade 2. Okay? Now you are in grade 2. Grade 2 means class 2. మన టెక్స్ట్ బుక్ అని గ్రేడ్ అన్నాడు కదా, సో గ్రేడ్ అన్నాను. You must all of you open your course book. All of you open your course book. Course book volume 1. Course book volume 1. Open చేయండి అందరూ. Course book volume 1 open. This is a course book. I opened my course book. Second class volume 1 course book. Open చేసారా? How many subjects are there? 3 subjects. ఏమన్నారా? 3 subjects are there. English, mathematics and environmental studies, EVS. In one book 3 subjects. ఓకేనా? ఈ ఒక్కటే బుక్లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నౌ ఐ యామ్ టీచింగ్ ఈవీఎస్. ఈవీఎస్ నెంబర్ చూడండి ఇక్కడ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ నెంబర్ ఎంత ఉంది? వాట్ ఇస్ ద పేజ్ నెంబర్? వాట్ ఇస్ ద పేజ్ నెంబర్? 47. 47 is there, no? Open your textbook at the page number 47. Open your textbook, page number 47. 47. Open చేసారా? What is the first lesson? What is the first lesson? Etiquette. What is the first lesson? Etiquette. On pronouns? See the spelling? ETIQUETTE. Etiquette. Pronounce along with me. The spelling is very hard. Pronunciation is hard. నాతో పాటు మీరు అనండి. ప్రొనౌన్సియేషన్ కొంచెం హార్డ్గా ఉంది. Etiquette. What is the lesson name? Etiquette. Once pronounce etiquette. Okay? Our lesson name is etiquette. Etiquette means giving respect and taking the respect in the society. Giving respect and taking respect. How we give the respect and how we take the respect? With our behavior. మనం చూసి రెస్పెక్ట్ ఎలా ఇస్తాడు? ఓ షీఈస్ ఎ గుడ్ గర్ల్. హౌ దే కెన్ సే షీఈస్ ఎ గుడ్ నేచర్డ్ గర్ల్. అమ్మ ఎంత మంచిదో అని మనకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు? ఇఫ్ యువర్ బిహేవియర్ ఈజ్ గుడ్. ఇఫ్ యువర్ బిహేవియర్, యువర్ యాటిట్యూడ్ అంటే నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా తింటున్నావు, ఓకేనా, ఎలా మాట్లాడుతున్నావు, ఓకే, నువ్వు ఎలా, నీ డ్రెస్సింగ్ ఎలా ఉంది, నువ్వు ఎలా నడుస్తున్నావు, ఓకే, అవన్నీ నీ బిహేవియర్. దట్ ఈస్ యువర్ బిహేవియర్. వాట్ ఈస్ యువర్ బిహేవియర్? ఆర్ యూ డ్రెస్సింగ్ నీట్లీ? నీ డ్రెస్ నీట్గా చేసుకుంటున్నావా? మంచిగా డ్రెస్ రోజు మమ్మీని పిండమని వేసుకుంటున్నావా? మీ మమ్మీ నీ బట్టలు రోజు వాష్ చేస్తుందా? You have to wear
washing clothes. After washing only we have to wear the clothes. We have to wear the clean clothes. మంచిగా పిండిన క్లోత్స్ని వేసుకోవాలి. దట్ ఈస్ యువర్ గుడ్ బిహేవియర్. వన్ థింగ్. అండ్ we have to eat neatly. We should not spread the food all over. We should not spread it. We have to eat neatly. That is your behavior. నువ్వు అన్నం తింటూ ఉంటే మంచిగా తిన్నావు అనుకో, ఓకే, ఫుడ్ అంతా కింద పడేయకుండా మంచి నీట్గా తిన్నావు అనుకో, అప్పుడు అందరూ ఏమనుకుంటారు, షీఈస్ హ్యావింగ్ ద గుడ్ బిహేవియర్, షీఈస్ ఎ గుడ్ గర్ల్, దే కెన్ సే. దట్ ఈస్ యువర్ బిహేవియర్. అండ్ వైల్ యు ఆర్ టాకింగ్, నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ ఫాదర్తో, మదర్తో, మీ ఫ్రెండ్స్తో, ఆంట్స్, అంకుల్తో మాట్లాడుతున్నావు. వైల్ యు ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు దెమ్, వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఆంటీ, డాడ్ అని గౌరవించుకుంటూ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడాలనుకో, ఓకేనా, అప్పుడు నీకు మంచి నేచర్ ఉందంటారు. యూ షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్స్. ఇఫ్ యూ యూస్ బ్యాడ్ వర్డ్స్, యు ఆర్ ఏ బ్యాడ్ గర్ల్. దే కెన్ సే యు ఆర్ ఏ బ్యాడ్ గర్ల్. అండర్స్టాండ్ మీ? సో యూ హ్యావ్ టు బి గుడ్ మీన్స్ యూ హ్యావ్ టు హ్యావ్ ద గుడ్ బిహేవియర్. ఓకే, మీ బిహేవియర్ చాలా బాగుండాలి. యూ హ్యావ్ టు టాక్ పొలైట్లీ. యూ హ్యావ్ టు సే గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలి. మమ్మీ నువ్వు లేవగానే మమ్మీకి గుడ్ మార్నింగ్ మమ్మీ, ఫాదర్ కూడా గుడ్ మార్నింగ్ డాడ్, మీ అక్కయ్య ఉంటే అక్కయ్య కూడా గుడ్ మార్నింగ్ సిస్టర్. లైక్ దట్ యూ హ్యావ్ టు సే గుడ్ మార్నింగ్ టు యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ కూడా ఉంటే మీ ఫ్రెండ్కి కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఓకే, దట్ ఈస్ యువర్ గుడ్ మేనర్. వెన్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్, ఆల్సో, పడుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా మీ మమ్మీకి డాడీకి ఏం చెప్పాలి? గుడ్ నైట్ డాడ్, గుడ్ నైట్ మామ్. దట్ ఈస్ యువర్ గుడ్ బిహేవియర్. చెప్తున్నారా అందరూ అలాగా? చెప్తున్నారా? హ్యావ్ టు సే లైక్ దట్ ఈస్ యువర్ గుడ్ బిహేవియర్. అట్లా చెప్పావు అనుకో మీ మమ్మీకి, ఇవన్నీ చాలా నచ్చుతావు. ఓకే, సో లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పాలి, పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పాలి, థ్యాంక్స్, ప్లీజ్, ఇవన్నీ యూస్ చేస్తే గుడ్ గర్ల్ అవుతుంది. ఓకే, లెసన్ లెట్. వాట్ ఈస్ అవర్ లెసన్ నేమ్? ఫర్గాట్, మర్చిపోయారు కదా. వాట్ ఈస్ అవర్ లెసన్ నేమ్? ఎటికెట్. వాట్ ఈస్ అవర్ లెసన్ నేమ్? ఎటికెట్. ఎటికెట్ మీన్స్ the behavior in the society, the polite behavior in the society. ఇప్పుడు చెప్పాను చూడు, ఇవన్నీ అది బిహేవియర్. సొసైటీ అంటే మన సరౌండింగ్స్, మన చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళాంరా, మీ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తారు, అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు, లేకుంటే గ్రాండ్ మా వాళ్ళ ఇంటికి వెళ్తారు, అక్కడ అందరు మీ ఆంటీస్ని అంకుల్స్ మీట్ అవుతారు. అప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉందో వాళ్ళందరూ చూస్తారు కదా. అది దట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్. So you have to be good. Come to the lesson now. When we eat, how we have to be? While we are eating, how we have to be? What is our behavior there? What we have to do there? మనం మంచి వాళ్ళం అనుకోవాలంటే మనం ఏం చేయాలి? How we have to eat? నేను అందరూ అబ్బా గుడ్ గర్ల్ అనాలి అంటే నువ్వు తినేటప్పుడు ఎలా తినాలి? ఇక్కడ చెప్తున్నాను వినండి. Rohan, come here. The breakfast is ready. Yes, mom. Rahul will also join us for breakfast. Okay? One of the family is shown here. Your mother is there and her son. His name is Rohan. Mother ఉంది కదరా, వాళ్ళ అబ్బాయి పేరేంటి? రోహన్. Rohan, come here. Breakfast is ready. She's calling. Mother is calling. Come dear. Rohan, come. Breakfast is ready. When do we take breakfast? At the lunch time. At 12 o'clock we will take the breakfast. Breakfast ఎప్పుడు చేస్తాం? 12గా. ఇప్పుడు early after getting up we will take something more. That is called breakfast. After getting up, after taking bath, లేవగానే స్నానం చేశాక తింటాను చూడండి, దాన్ని ఏమనాలి?
you will call a snack. That is a breakfast. Morning లేవగానే చేసేది breakfast. Okay? In the morning, did you take breakfast? What? Ma? Puri? What breakfast you ate? That is a breakfast. Mother is calling. Rohan, come here. Breakfast is ready. Oh, breakfast is ready. She prepared something. Idli, I think so. She prepared idli. Come soon. Come and have it. She's calling. When mother is calling Rohan, వాళ్ళ మమ్మీ రోహన్ పిలుస్తుంది కదా, పిలిచేటప్పుడు రోహన్ అంటాడు, మామ్ along with me today one more person is joining. మనతో పాటు we are two, no? Rohan and his mother. How many members are there? Two. Rohan and also mother. Two are there. Mom, today one more person is joining to our breakfast. Who is that person? My friend. My friend. What's my friend name? Rahul. What is my friend name? Rahul. Okay? Today Rahul is joining with us for the breakfast. Okay? Understand? Mummy, ఈరోజు ఎవరు జాయిన్ అవుతున్నారు మన బ్రేక్ఫాస్ట్కి? మనతో పాటు రాహుల్ ఆల్సో జాయినింగ్. ఓకే, కమ్ కాల్ హిమ్. మదర్ సెడ్. నెక్స్ట్, రాహుల్, యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్. ఐఎమ్ సారీ ఆంటీ. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. ఓకే, మదర్ సెడ్. ఓకే, కాల్ హిమ్. అతను కూడా పిలువు, తినేస్తామని చెప్తుంది. అలానే Rohan and Rahul both are coming. Okay, Rahul came from outside. Rahul came from outside. బయట నుండి వచ్చాడు కదరా. అండ్ రోహన్ ఆల్రెడీ అప్పుడే స్నానం చేసి వస్తున్నాడు. సో వాష్ చేసుకుని వచ్చాడు, హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు. బట్ Rahul did not wash his hands. Rahul did not wash his hands. మనం ఏం చేయాలిరా? అన్నం తినడానికి ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలా వద్దా? దట్ ఈస్ అ గుడ్ మేనర్. We had to wash our hands before and after eating. But Rahul forgot that. Forgot అంటే మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయారు? రాహుల్ forgot. రాహుల్ చేతులు ఎప్పుడు మర్చిపోయాడు. సో షీఈస్ అనౌన్సింగ్, షీఈస్ వార్నింగ్. ఆంటీ ఈస్ వార్నింగ్. Rahul, you must go and wash your hands. Oh, I'm sorry, auntie. ఏమన్నాడు? I'm sorry, auntie. మర్చిపోయా. I forgot. No, that's very wrong. We had to wash our hands before and after eating. Okay, తినడానికి ముందు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి, తిన్నాక కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. That is a good manner. No, you must go and wash your hands. She warned. Soon after, Rahul went out and washed his hands and came and started dinner. Started a breakfast. Put the napkin on your lap so that you don't spoil your clothes. While we are eating, in our school we can do like that. నేను చేస్తాను కదా మన స్కూల్ అట్లా. ఏం చేస్తాం? While you are eating, you keep a napkin on your lap. ఆయమ్మ చెప్తుంటుంది, మేడం చెప్తుంటారు కదా, మనం చెప్తాం కదా, ఏం చేసుకోమంటాము? While you are eating, we have to keep napkin on your lap. మీ ల్యాప్ పైన ఏం వేసుకోవాలి? napkin means kerchief. Okay, you have to keep napkin on the lap. Okay, so that what would happen if you use like that? If you keep the napkin like that, అలా napkin వేసుకుంటే ఏమవుతుందో తెలుసా మీకు? Your clothes will not spoil. You wore white dress, white frock, మంచి white frock వేసుకున్నారా? ఓకే, you did not use napkin. ఆ రోజు ఏం చేసినావు నువ్వు? napkin వేసుకోలేదు. Your clothes are white. You did not keep the napkin. అంటే napkin పెట్టుకోలేదు, వేసుకోలేదు. అప్పుడు
అప్పుడేమవుతుంది? ద ఫుడ్ ఫెల్ ఆన్ యువర్ క్లోత్స్. ఫుడ్ మొత్తం పడిపోయింది, నీ బట్టల మీద పడిపోయింది. అప్పుడేమవుతుంది? ద వైట్ డ్రెస్ టర్న్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. ద వైట్ డ్రెస్ టర్న్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. డిఫరెంట్ కలర్స్లోకి వెళ్ళిపోతున్నది. ఫుడ్ మొత్తం క్లోత్స్ మీద పడిపోయింది కదా. సో ఆ మొత్తం డ్రెస్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అండర్స్టాండ్? సో దట్ we have to use napkin while we are eating. We have to use napkin while we are eating. మనం తినేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? నాప్కిన్ యూజ్ చేయాలి. దట్ ఈస్ a good manner. Okay? Will use at home also. Not only in the school but also at home. ఇంట్లోనే స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా యూజ్ చేయాలి. That is a good manner. You have to follow that. Okay? Will you use? Very good. Good children. Okay? ఖచ్చితంగా నాప్కిన్ యూజ్ చేయాలి. Next one we will see. Take small bites and chew properly. Don't make noise while chewing. Don't talk while your mouth is full. Take small bites. Take small bites means we have to take handful of food. We have to take handful of food. అంటే చేతిలో మొత్తం చేతి నిండా ఫుడ్ తీసుకోవాలా? No, that's very bad. How we can eat? We can't eat properly, no. So we have to take small in size. We have to take the food in small size. Okay, should not take handful. హ్యాండ్లో పట్టేది తీసుకోకూడదు, చిన్నగా తీసుకోవాలి. We have to take small in size of food and we have to bite it. We have to chew అంటే బాగా నమలాలి. We have to chew properly. We have to grind it properly. బాగా నమలాలి. We should not swallow అంటే మొత్తం మింగేయదు. ఇప్పుడు నోట్లో పెట్టుకున్నా మింగేయదు. That's very bad. It can't digest. Understand me? అర్థమవుతుందారా? ఫుడ్ని కొంచెంగా తినాలి. అండ్ తినేటప్పుడు ఏం చేయాలి? బాగా గ్రైండ్ చేయాలి. వీ హ్యావ్ టు chew it. chew అంటే బాగా నమలాలి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు swallow. వితౌట్ chewing ఇఫ్ వి swallow అంటే నమలకుండా మనం మింగేసామనుకో, ఇట్ వోంట్ బి డైజెస్ట్. వి మే గెట్ ద వామిటింగ్. అంటే అది డైజెషన్ అవ్వదు. ఇక్కడ మన స్టమక్లోకి వెళ్ళి గ్రైండ్ అవ్వదు, డైజెషన్ అవ్వదు. డైజెషన్ కాకుండా ఏమవుతుంది? మేమే గెట్ ద వామిటింగ్. ఏమవుతుందిరా? వామిట్స్ బయటకు వచ్చేస్తాయి. అండర్స్టాండ్? అర్థమైందా? ఏం చెప్పాను? మనం అన్నం తినేటప్పుడు బాగా నమిలి we have to chew more and we have to swallow it. Then only our food may digest. Then we get the energy. Okay? అప్పుడు ఎనర్జీ బాగా వస్తుంది. నేను నమలకుండా తిన్నారే అనుకో, వామిటింగ్ వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ టు chew the food properly. And don't talk when your mouth is full. You are eating, your mouth is full of food. You have to talk at that time. So that's very bad habit. And while we are eating, we should not talk. We should not talk. We have to be quiet. We have to be quiet while we are eating. If the food is in the mouth, we should not talk. మనం అసలు మాట్లాడదు. మన ఫుడ్ నోట్లో ఉందంటే ఖచ్చితంగా మాట్లాడదు. If we talk, the food may come on others, fill on others, spread on others. తెలియదారా? మనం తింటున్నాము, మనం మాట్లాడేటప్పుడు మన ఫుడ్ మొత్తం ఎవరి మీద పడుతుంది? మన ఎదురు ఎవరు ఉంటే వాళ్ళ మీద పడుతుంది. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్, నో. సో వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. నెక్స్ట్ వన్, see that the food does not spread all over your palm. Never lick your fingers while eating. While some of the members some are eating, the food spread all over the palm. This is the palm. If some members are eating, కొంతమంది తినేటప్పుడు ఏమవుతుందా అంటే the food spread all over the palm. ఈ పామ్ మీద అరచేతి మొత్తం అంటిపోతుంది. It's not good. It's looking very bad.
should not touch. The food should not go, should not touch to the palm. Only the fingers has to eat. Only the fingers. Fingers మాత్రమే టచ్ కావాలి. Fingers we have to eat with only the fingers. We should not touch the food to the palm. ఈ ఫుడ్ పామ్కి టచ్ కావద్దు, ఓన్లీ ఫింగర్ టచ్ చేసుకుంటే తినాలి. యూ హ్యావ్ టు ఈట్ ద ఫుడ్ బై ద హెల్ప్ ఆఫ్ ద ఫింగర్స్. ఓకే, వీ హ్యావ్ టు ఈట్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫింగర్స్. ఫింగర్స్తో మాత్రమే తినాలి, ఇక్కడంతా చేతి మొత్తం తినొద్దు. ఇట్స్ వెరీ బ్యాడ్. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద మెంబర్స్ హ్యావ్ ద dirty habit. What is that? They may lick the fingers. Lick and taste. After completing of eating అంటే అన్నం మొత్తం తినేసాక they may lick the fingers, each finger. They can't do like that. It's very bad habit. Understand me? అర్థమవుతుందా? You should not do like that. Should not do. You should not lick the fingers. It's very bad habit. Okay? You won't do like that. మీరు అసలు చేయకూడదు, అలా అసలే చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్. Don't play with your food. You have to play with the food. You should not do like that. అసలు అన్నంతో ఆటలాడదు. We should not talk. Actually, we should not talk. We should not talk to anyone while we are eating. తినేటప్పుడు ఎవరితో మాట్లాడద్దు, ఆటలాడద్దు. While we are eating, we should not talk and also we should not play. ఆడద్దు. Quietly we have to eat. We have to eat quietly. మెల్లగా తినాలి, ఎవరితో మాట్లాడకుండా మంచిగా తినాలి. అప్పుడు then you are a good girl. Use the words please and thank you while passing dishes to each other. Okay? Well, you are eating, your family members are eating at once. All the family members, father, mother, brother, sister, like that, all the members are eating at once. Normally we can eat at once, no? అందరం ఒకేసారి కలిసి తింటాం కదా. At that time, if you want any other curry, mom, please give that curry. Dad, please give that food. Like that, we have to say please. Okay? Understand me? నీకు ఆ కర్రీ బాగా ఇష్టం, అప్పుడు మీ మమ్మీని ఏమన్నా, మమ్మీ ప్లీజ్ గివ్, డాడ్ ప్లీజ్ గివ్. లైక్ దట్ వీ హ్యావ్ టు యూస్ ప్లీజ్ వైల్ వీఆర్ పాసింగ్ ద డిషెస్. డిషెస్ మీన్స్ కర్రీస్. ఆ కర్రీస్ని పాస్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్లీజ్ యూస్ చేయాలి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు సే థ్యాంక్ యూ. ఆఫ్టర్ పాసింగ్ వీ హ్యావ్ టు సే థ్యాంక్ యూ. ఓకే? Hold the fork in the left and the spoon in the right hand when using them. When you are using the hard substances, if you are using the hard substances, you must use fork with the left hand and the spoon with the right hand. Okay, by joining them, we have to eat the hard substances. ఫోర్క్తో తినేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ఫోర్క్ పట్టుకోవాలి, రైట్ హ్యాండ్తో స్పూన్ పట్టుకొని తినాలి. వీ హ్యావ్ టు ఈట్ బై యూజింగ్ ద ఫోర్క్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ స్పూన్ విత్ ద రైట్ హ్యాండ్. దట్ ఈస్ అ గుడ్ మేనర్. నెక్స్ట్, ప్రే టు గాడ్ బిఫోర్ ఈటింగ్ అండ్ థ్యాంక్ యువర్ మామ్ ఆఫ్టర్ ఈటింగ్. ఓకే? బిఫోర్ ఈటింగ్, బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ ఫుడ్, before you are going to start eating. Understand me? తినడానికి ముందు, తిన్నాక కాదు. Before you are going to eat food, you have to pray to God. You have to pray to God means ఓం నమః శివాయ. నీకు ఇష్టమైన దేవుడు ఎవరో ఒకసారి ప్రే చేసుకొని తినేయాలి. We have to pray to God before eating. తినడానికి ముందు ప్రే చేయాలి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ ఈటింగ్ వీ హ్యావ్ టు సే థ్యాంక్ యువర్ మదర్.
because she prepared very well, very tasty. She prepared tastily for you, for the sake of you. మీ మమ్మీ నీకోసం బాగా టేస్టీగా వండి పెట్టింది కదా. She cooked well. That's what you have to say. Thank you to your mother. You have to say thank you to your mother. Understand me? అర్థమైందా? If you say thank you to your mother, మీ మమ్మీకి నువ్వు తిన్నాక థ్యాంక్ యూ మీ మమ్మీకి చెప్పావనుకో, నెక్స్ట్ టైం షీ మే ప్రిపేర్ డెలిషియస్లీ దాన్ దిస్. అండర్స్టాండ్? నువ్వు మళ్ళీ ఒకసారి మీ మమ్మీ ఎలా చేసి పెడుతుందిరా అంటే ఇంకా బాగా చేసి పెడుతుంది. ఎందుకు? నువ్వు థ్యాంక్స్ చెప్పావు. ఇఫ్ యూ సే థ్యాంక్స్, షీ ప్రిపేర్ డెలిషియస్లీ దాన్ దిస్. దీనికంటే ఇంకా టేస్టీగా వంటలు పెడుతుంది. సో we have to say thank you to your mother after eating. Okay, these are the good manners. If you use these good manners, you are a good children. Okay, మీరందరూ మంచి వాళ్ళు అయిపోతారు. Everybody can say you are a good boy, you are a good girl, she's very cute, she's very good. They can say like that. That's what we have to be good. We have to be good natured. Our behavior should be good. Okay? Today's my class is completed. I will meet you in my tomorrow's class. Thank you. Bye.